ఇక గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం సాగు చేసిన నీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జిల్లా కలెక్టర్ సంతోష్ విడుదల చేశారు. దండేపల్లి మండలం తానిమడుగు గ్రామ సమీపంలో కడెం కాలువ ద్వారా ఆమె 17 వరకు నీరందిస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మరొకసారి ప్రత్యేక ఇంజనీర్ల టీం చెప్తున్నా, కొంచెం మనం మొదలుపెట్టి చాలా కష్టపడి కార్యక్రమం మొదలుపెట్టాం. దీన్ని చివరి వరకు పంట లాస్ట్ వరకు తీసుకుపోయి ప్రయత్నం చేయండి. మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, మే 15 వరకు ఇబ్బంది లేదని చెప్పి. మాకు మే 15 అవసరం లేదు, ఏప్రిల్ 15 నుంచి 20 లోపల, మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ లోపల పోతారని లేకపోతే ఏప్రిల్ వరకు లాస్ట్ చివరి చూసుకుంటూ చేయండి. ఆ 138 డేస్ అది మెయింటైన్ చేయండి. 138 కట్టుబడడం ఇవాళ కూడా చెప్తాను మళ్ళీ మీ అందరికీ. ఇంకొక సంవత్సరం కష్టపడదాం. ఆ తర్వాత ఏదైతే బ్యారేజ్ తీసుకొస్తానో మాట్లాడడం జరిగింది, ఇంజనీర్లు కూడా చెప్పినాం. ఈ కొంచెం ఒక నెక్స్ట్ 15 రోజులు పోయి ఆ ప్లేస్ చూసి సెలెక్ట్ చేయమని చెప్పి 3 నుంచి 4 టీమ్స్ బ్యారేజ్ తెచ్చుకుంటే మనకున్న సమస్యలకు ఈ నీళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఖచ్చితంగా 2 పంటలు కాదు, మీరు ఒప్పుకుంటే 3 పంటలు చేసుకుని 4 టీమ్స్ నీళ్ళు ఉన్నాయా. ఈరోజు ఈ దండేపల్లి, లక్సెట్పేట్, హాజీపూర్ ఈ 3 మండలాల్లో ఉన్న గ్రామాలకి ఈ గూడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వదిలే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు, స్థానిక జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు, తహసీల్దార్ గారు అండ్ ఇక్కడ ఇంజనీర్స్ దశరథ్ గారు అయితే ఉన్నారో డిఈ గారు వాళ్ళు, అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించిన ఇంజనీర్స్ స్వామి గారు, వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన రైతాంగం అందరికీ కూడా నా నమస్కారాలు. దీనికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి మేము కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కావచ్చు, అంతకుముందు కావచ్చు, మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఎప్పుడైతే ఏదైనా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడము, లేకపోతే పైప్ లైన్ ఇష్యూస్ రావడము, లేకపోతే ఎల్లంపల్లి నుంచి వాటర్ తీసుకురావడం, అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ ఏదైతే ఎల్లంపల్లి నుంచి మనకి కంటిన్యూస్గా వాటర్ సప్లై వచ్చేటట్టు ఎన్షూర్ చేసుకున్నామో ఆ ఇంజనీర్స్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఇంజనీర్స్ అదేవిధంగా ఇక్కడున్న ఇంజనీర్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా తర్వాత కూడా కంటిన్యూస్ ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు కూడా ఎన్షూర్ చేసుకోవడం జరిగింది.